శివశబ్దం వచ్చేటప్పటికల్లా లింగం అనే మాట వచ్చింది. శివలింగం. లింగం అంటే ఒక దాన్ని తెలియజేయునిది అని అర్థం. పరబ్రహ్మలింగం భజే పాండురంగం అన్నారు. సకల రూపం అంటే అవయవాలుగా విభాగించి కనబడేదాన్ని సకల రూపం అంటారు. గండకీ నది శిల మాత్రమే ఎందుకు తేవాలి? ఇక్కడ నుంచి సోనా నది నుంచి ఆ శిల మాత్రమే ఎందుకు తేవాలి? భగవంతుడు ఒకటే అన్నప్పుడు ప్రపంచమంతా భగవంతుడే. ఆ స్థితికి వెళ్ళినప్పుడు వేరు. మనకి లింగం అనే మాటకు అర్థం పరమాత్మను గుర్తు చేసేది ఏదైనా లింగం ఉంటుంది. నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో, నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో, నమస్తే 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 మహేశాం. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శివశబ్దం వచ్చేటప్పటికల్లా లింగం అనే మాట వచ్చింది. శివలింగం. శివలింగముల్లో మళ్ళీ జ్యోతిర్లింగములు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం ఇక్కడ. అంటే శివలింగాలు ఎన్నో ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకంగా జ్యోతిర్లింగాలను ఎందుకన్నాం? అసలు లింగం అనే మాటకు అర్థం ఏమిటండి? లింగం అనేటువంటి పారిభాషిక శబ్దం అది. అంటే ఒక శాస్త్రీయమైన టర్మ్ అది. ఇంకా వేదిక టర్మ్ అని చెప్పుకోవచ్చు. లింగం అని దేన్ని అనాలి అంటే లింగ శబ్దానికి అనేక ముందు లౌకికంగా అర్థం చెప్తే లింగం అంటే ఒక దాన్ని తెలియజేయునిది అని అర్థం. లింగార్థం గమకం చిహ్నం, ఒక దాన్ని తెలియజేస్తుంది. ఇది చూస్తే అది గుర్తొచ్చిందని దాన్ని లింగం అంటాం. ఒక విగ్రహాన్ని చూసాం, విష్ణు విగ్రహం, అప్పుడు విష్ణువు గుర్తొచ్చాడు కదా, అప్పుడు ఆ విగ్రహాన్ని లింగం అనాలి. కనుకని ఒకదాన్ని గుర్తు చేసేదాన్ని లింగం అనాలి అన్నారు ఇక్కడ. అందుకే శంకర భగవత్పాలు వారు పాండురంగ స్వామిని స్తుతిస్తూ పరబ్రహ్మలింగం భజే పాండురంగం అన్నారు. మనకి లోక వ్యవహారంలో పరబ్రహ్మలింగం అంటే శివలింగం గుర్తు రావాలి. ఆయన పాండురంగని స్తుతిస్తూ పరబ్రహ్మలింగం అన్నారు. అంటే పాండురంగ లింగ రూపంలో ఉన్నాడా? మరి ఆయన పరబ్రహ్మలింగం అని ఎందుకన్నారంటే పరబ్రహ్మను గుర్తు చేస్తూ ఉన్న విగ్రహం అది ఇక్కడ. అందుకే ఒకదాన్ని గుర్తు చెయ్యనిది నాకు అర్థం ముందు తీసేసుకోవాలి. ఇది మొదట ప్రిలిమినరీ. పైన అర్థంగా చెప్పాలి అంటే పరమాత్మను గుర్తు చెయ్యనిది అంటే దీన్ని చూడగానే శివుడు గుర్తు వచ్చాడు నీకు, అందుకే శివలింగం. అలాగే మన ఇళ్లల్లో పూజించుకునేటువంటి వాటిలో సాలగ్రామం, అక్కడ విష్ణువు కన్ను ముక్కు చెవులు ఉండవు. సాలగ్రామం ఒక నల్లని రాతి, గండకీ నది యొక్క శిల, అది విష్ణువు. కానీ విష్ణుమూర్తి అందులో కనబడుతుందా? మూర్తి కనబడదు, ఎక్కడ రూపం లేదు అందులో. శంఖచక్రాలు చెక్కిన శిల్పం కాదు అది. అది మీరు పెట్టుకుంటున్నారు. శివలింగం కూడా అలాగే పెట్టుకుంటున్నారు. రెండు ఒకేలాగా ఉన్నాయి. అంటే రెండిటికి కూడా సకల రూపం లేదు. సకల రూపం అంటే అవయవాలుగా విభాగించి కనబడేదాన్ని సకల రూపం అంటారు. అంటే కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు వీటి సకలం అంటారు. నిష్కళం అంటే అవేవీ లేకుండా అవయవాదులు లేకుండా ఉండేదాన్ని నిష్కళం అని అంటాం. ఇప్పుడు నిష్కళంగా శివలింగాన్ని మాత్రమే పూజిస్తున్నామా? సాలగ్రామం కూడా అంతేగా. ఆ మాటకు వస్తే సూర్యబింబం ఒకటి పెడతాం, అందులో సూర్యుడు సప్తాస్వరధారుడే కనిపించాడు, అది బింబమే, అది స్ఫటిక బింబం. ఇక అమ్మవారిని కూడాను పంచాయతనం చేసేవాళ్ళకి తెలుస్తుంది. ఇది అమ్మవారి యొక్క స్వరూపం కూడా అంబిక అంటూ ఒకనొక లోహ రూపంలో పెడతారు. అక్కడ కూడా అమ్మవారు ఏ రూపం, దుర్గాలక్ష్మి ఏ రూపం కనబడదు, అది మాత్రమే గోచరిస్తుంది. అలా గణపతి స్థానంలో పెట్టేటప్పుడు శోణశిల అని శోణభద్రా నదిలో దొరికే ఒకనొక ఎర్రని రాయి అక్కడ పెడతారంతే, అది గణపతిట. దీన్ని బట్టి మనం విగ్రహారాధకులం కామని ఇప్పుడే తెలుస్తున్నది కదండి. విగ్రహారాధకులం అయితే దాని విగ్రహంలో మలచేవారు, దాన్ని కేవలం ఒక ప్రతీకగా పెడుతున్నాం. ప్రతీకగా అయితే ఏదో ఒక రాయి తేవచ్చుగా. గండకీ నది శిల మాత్రమే ఎందుకు తేవాలి? ఇక్కడ నుంచి సోనా నది నుంచి ఆ శిల మాత్రమే ఎందుకు తేవాలి? ఏదో రాయి తెచ్చేసి ఇప్పుడు వీధిలోకి వెళ్తాం, రాయి కనబడింది, ఇది శివుడు అంటే అయిపోతుంది కదా. అక్కడే తెలుసుకోవాలి. అంటే దేన్ని పెడితే దాన్ని భావించడానికి లేదు. భావిస్తే భగవంతుడు దేనిలోనైనా కనబడతాడు, ఎందుకు ఫిలాసఫీ, అది అలాగే ఉంచుదాం. ఫిలాసఫీ వేరు, ప్రాక్టికల్గా ఉండేది వేరు ఇక్కడ. మరి శివుణ్ణి భావించాలంటే నర్మద బాణలింగంలోనూ స్ఫటికంలోనూ భావిస్తాం. విష్ణువుని సాలగ్రామశిలలో భావన చేస్తాం లేదా ఆరాధిస్తాం. ఎందుకు అందులోనే చేయాలి అంటే అందులో స్వాభావికంగా విష్ణు శక్తి ఉంటుంది, ఇందులో స్వాభావికంగా శివశక్తి ఉంటుంది, బై నేచర్ ఉంటుంది. అలాగే శోణభద్ర శిలలో గణపతి స్వభావం ఉంటుంది. నువ్వు అది భావించినా భావించకపోయినా, ధ్యానించకపోయినా దాని సహజంగా శక్తి ఉంటుంది. అందుకే అలాంటివి ఇంట్లో పెట్టుకున్నప్పుడు దానికి తగ్గ నియమాలు ఉండాలి.
ఎనర్జీ పెట్టుకుంటే ఎనర్జీకి తగ్గట్టుగా హ్యాండిల్ చేయాలి ఇక్కడ. అలాగే దివ్యశక్తిని పెట్టుకున్నప్పుడు దానికి తగ్గ నియమాలు ఉండాలి. భగవంతుడంతా ఒకటే కదండి అని పిచ్చి మాటలు పనికిరాదు. భగవంతుడు ఒకటే అన్నప్పుడు ప్రపంచమంతా భగవంతుడే. ఆ స్థితికి వెళ్ళినప్పుడు వేరు. కానీ ఇక్కడ మనం గమనించేటప్పుడు ఆరాధనా పద్ధతి వేరు. ఈ రెండింటిని కలిపేసుకుని కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. మన వేదాంత జ్ఞానాన్ని తీసుకొచ్చి ఈ క్రతువులకి ఉపాసనలకు కలిపేసి మాట్లాడరాదు. దేని పరిమితి దానిదే, దేని పరిధి దానిదే, దేని విశేషం దానిదే. కనుక వేదాంత జ్ఞాని కూడా విష్ణు పూజ చేయాలనుకున్నప్పుడు సాలగ్రామంలోనే చేస్తాడు ఆయన. అంటే సాలగ్రామాదుల్లో సహజంగా ఆ శక్తి ఉంటుంది, మన పూజాదులతో నిమిత్తం లేదు. కానీ అలాంటి సహజంగా ఉన్న శక్తి నిర్లక్ష్యపరచకుండా పూజిస్తేనే సత్ఫలితం లభిస్తుంది. దాన్ని నిర్లక్ష్యపరిచి పక్కన పెట్టేసి ఎప్పుడో ఏడాదికోసారి కడుగుతామంటే ఏడాది వచ్చే కష్ట నష్టాలు అంతా ఇంత కాదు ఇక్కడ. ఎందుకంటే ఒక పెద్ద ఇంటికి పిలిపించి చాలా గొప్పవాడండి రండి రండి అని దండాలు పెట్టిస్తూ అని భోజనం పెట్టుకుంటుంటే ఎలా ఉంటుందండి ఇక్కడ. దేని మర్యాద దానికి పాటించాలి. అందుకే అటువంటి వారిని అటువంటివి పెట్టుకున్నప్పుడు ఇంట్లో వాటి మర్యాదలు వాటికి ఉండాలి. అందుకే అందరికీ ఆ నియమాలు కుదరవు గనక కుదుర్చుకోగలిగిన వారు మాత్రమే అవి చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఒకానొక విగ్రహాకారం ఉండాలనే లేదు. మనకి లింగం అనే మాటకు అర్థం పరమాత్మను గుర్తు చేసేది ఏదైనా లింగం ఉంటుంది. సాలగ్రామం చూడగానే విష్ణువుని తెలియజేస్తుంది ఇక్కడ. అందుకే విష్ణులింగం అది ఇక్కడ. లింగ శబ్దం ఇలా చెప్పాలి. అయితే శాస్త్రంలో శివలింగం అంటారు కానీ విష్ణులింగం అనే మాట కనబడదు కదండి అంటే అన్నా పర్వాలేదండి అని చెప్పుకున్నాం ఇక్కడ ఇంతవరకు. వీటిని విష్ణువుని గుర్తు చేసేవి అనవచ్చు. కానీ లింగ శబ్దం శివునికే ఎక్కువగా వ్యక్తమవుతుంటుంది. ఎందువల్ల దీనికి శాస్త్రం చాలా గొప్ప విషయాలను చెప్తున్నది. దీన్ని గమనించాలి. ఎందుకంటే మనకు తెలియకపోవడం వల్ల మనమై ద్వేషం కలిగినటువంటి ఇతరులు ఈ శివలింగం మొదలైన వాటి విషయంలో కూడని మాటలు మాట్లాడుతూ ఉంటే మన సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటాం. వాడు వచ్చి మనలో ఎవరినైనా అసలు లింగాన్ని ఎందుకంటే పూజిస్తారు అంటే ఏం చెప్తారండి సమాధానం? ఈ లింగం గురించి విషయం శివపురాణంలోనే చాలా చెప్తున్నారు. లింగం అనే మాటకు అర్థం ఇంతవరకు చెప్పుకున్నది గుర్తు చేయున్నది అని చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్తున్నది అంటే లింగం అని శివుడి పేరు అయ్యా అన్నాడు. ఎలాగ శివుడి పేరు అయ్యిందా అంటే లింగం అనే మాటకు అర్థం ఏంటి అన్నాడు. సర్వజగత్తు దేనిలో లీనమయ్యుందో అది లింగం. సర్వజగత్తు దేనిలో లీనమయ్యుందో, లీనమవ్వడం అంటే అర్థం ఏంటి? కెరటాలన్నీ సముద్రంలో లీనమై ఉన్నాయి. వాటికి ఎక్కడైనా బయట ఎగ్జిస్టెన్స్ ఉందా? అవన్నీ సముద్రంలోనే లీనమై ఉన్నాయి. అలాగే జీవులందరూ ఎవరిలో ఉన్నారు? నిజానికి పరమాత్మ యందే ఆధారపడి ఉన్నాం. పరమాత్మ మనలో ఉన్నాడు కనుక అందరం పరమాత్మలోనే లీనమై ఉన్నాం. పరమాత్మ మనలో లీనమై ఉన్నాడు. ఆ లీనమై లేకపోతే శక్తి ఎక్కడొస్తుంది? మన శరీరం నిండా ఆపాదతల మస్తకం ఈశ్వర శక్తి ఉంటేనే కదా. అంటే ఈశ్వర శక్తి ఎక్కడ లీనమై ఉంది? మనలోనేనా? మన చుట్టూ ఏమిటున్నది? ఆయన లేనిది ఎక్కడ ఉన్నది? అందుకు గొప్ప మాట చెప్తున్నాడు, సర్వాలింగమయీ భూమి సర్వం లింగమయం జగత్. ఎప్పుడైతే మహర్షులందరూ కూడా భూమి యందున్న శివలింగముల గురించి తెలుసుకోవాలనుంది అంటే భూమి యందున్న శివలింగములు ఏమిటయ్యా? భూమే శివలింగం పో అన్నాడు ఇక్కడ ఋషి. భూమియే శివలింగం. భూమే శివలింగం అంటే మిగిలింది కాదనుకుంటావేమో. సర్వం లింగమయం జగత్. ఇవాళ టేక్ హోమ్ మెసేజ్ ఇది ఒక్కడ పట్టుకెళ్తే చాలు, సర్వం లింగమయం జగత్. ఆ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సర్వం లింగమయం. లింగం అనేది పరమాత్మకు మరొక పేరు. ఆయనకున్న పేర్లలో మరొక పేరు. ఎందుకంటే సర్వజగత్తు పరమాత్మయందే లీనమయ్యింది. మీరు బాగా తెలిసిన పద్యం ఉంది కదా, ఎవ్వని చేజనించు జగము ఉండు లీనమై చెప్తున్నారు కదా. ఎవ్వని లోపల ఉండు లీనమై. లీనం అంటే లయం అవడం. లయం అంటే నశించిపోవడం కాదు. అసలు మనం లయం అవక్కలే, లయమై ఉన్నాం. ఎప్పుడు ఆయన యందే ఉన్నా ఆయన మనలో ఉన్నాడు. ఈ శరీరాదులు లేకున్నా ఆయనలో ఐక్యమై అయి ఉంటాం. కనుక ఎప్పుడు అన్నిట్లో ఉండేది అది, అందరూ ఉండేది దాంట్లోనే. అందుకే లింగం అనే మాట అంత అందమైనది. ఈ మాట ఉపనిషద్వచనం ఇది. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యే వగిలీయతే. ఉపనిషత్ ప్రమాణం చూడండి. ఇక్కడ సర్వ జగత్తు పరమాత్మయందు లీనమై ఉంది. అది తెలుసుకుంటే చాలు. ఇక్కడ లోపల బయట ఆయన ఉన్నప్పుడు ఆయన వేరుగా ఏమున్నది? అదే లింగ జ్ఞానంగానే కలిగితే అది బ్రహ్మజ్ఞానం కింద మారుతుంది. లింగం బ్రహ్మమునకు మరొక పేరు. కానీ లింగ శబ్దానికి ఇప్పుడు అర్థం ఎలా మారిందండి? ఇంకా చాలా చాలా లింగపరంగా అర్థములు చూపిస్తూ ఉంటారు. అవి శాస్త్రీయమైన అర్థాలు క్రమక్రమంగా తెలుసుకుందాం. అదే నేను చమత్కారంతో చెప్పే అర్థం ఒక్కట్లేదు. అది శాస్త్ర ప్రమాణాలతో చెప్పుకోవాలి. అసలు సమస్త బ్రహ్మాండాలతో విశ్వాన్ని లింగంగా దర్శించడం అనేది చాలా ప్రధానమైన ఉద్దేశం. అందుకే పరమాత్మ విశ్వవ్యాపకుడై ఉన్నాడు. విశ్వమంతా అని స్వరూపం. అంత విశ్వం అంత ఉన్నప్పుడు విశ్వమంతా ఉన్నాడు నువ్వు ఎలా పట్టుకోగలవు? నువ్వు విశ్వంలో ఒక చిన్న భాగం మాత్రమే. భావనతో తెలుసుకో. విశ్వమంతా ఎవడున్నాడో వాడు నాలో ఉన్నాడు కనుక విశ్వమంతా ఉన్నవాడిని ఒక్కసారి ధ్యానిస్తున్నాం. లింగం అనే భావన
వైదిక భావన ఎంత గొప్పగా ఉన్నది అంటే లయనాల్ లింగముచ్యతే అని ఒక మాట చెప్పారు. లయనాత్ అంటే లీనము చేత లింగమని చెప్పారు. సర్వజగత్తు లీనమైందంటే సర్వజగత్తు ఆయన యందు, సర్వజగత్తులో మనం కూడా ఒకటి కదా, కానీ మనం ఎక్కడున్నాం? అందుకు ఇంకో మాట, ఇవన్నీ లింగము గురించి శాస్త్రం చెప్పిన మాటలు, ఇవి ముందు తెలుసుకుంటే మనం ఇంకోటి చెప్పగలం. లింగగర్భం జగత్ సర్వం, లింగగర్భం జగత్ సర్వం జ్ఞాత్వా యోర్చయతే శివం. లింగగర్భం జగత్ సర్వం, సర్వజగత్తు లింగములో ఉందిట. అలాగే సర్వజగత్తులోనూ లింగం ఉన్నది. ఇది గమనించు. ఎలా గమనిస్తావు అంటే, మనం రుద్రాభిషేకం చేసేటప్పుడు ధ్యాన శ్లోకం ప్రతివారు చదువుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఎత్తుకోవడం ఆలస్యం, అందుకోగలిగిన వాళ్ళు ఉన్నారు, చాలా సంతోషం. అయితే భావించండి ఒక్కసారి. ఎవరైనా ప్రశ్నిస్తే అర్థం చెప్పొచ్చు. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఇది ధ్యాన శ్లోకంలో చెప్తున్నారు. ఈ శ్లోకానికి అర్థమేమిటయ్యా? అది ధ్యానించాల్సిన శ్లోకం, చదవాల్సిన శ్లోకం కాదు. అందుకే చదవడం మానేశానండి అనకండి. అది చదువుతూ ధ్యానించాలి, ధ్యానిస్తూ చదువుకోవాలి. ఇక్కడ ఆ శివలింగం ఎక్కడుందంటే ఆపాతాళ నభస్థలాంత. ఆపాతాళ ఎక్కడో పాతాళం. పాతాళం అంటే నేను ఎప్పుడు చూడలేదని అనక్కర్లే. అంటే నువ్వు చూడలేనివి ఎన్నో ఉన్నాయి అడుగున. నీ క్రింద ఎంత ఉన్నాదో నీకు తెలియదు, నీ పైన ఎంత ఉందో అని తెలియదు. కానీ ఆయన నేను చూడలేని పాతాళంలోకం మొదలుకొని నేను అందుకోలేని ఆకాశాంత స్థలం వరకు వ్యాపించిపోయినది. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. అలా వ్యాపించిపోయి స్ఫురిస్తూ ఉన్నది. గొప్ప మాట ఇక్కడ అన్నాడు. వ్యాపించిపోవడం అంటే ఇక్కడ వస్త్రం అంతా వ్యాపించిపోయింది, మొత్తం టేబుల్ అంతా వస్త్రం స్ప్రెడ్. అలా వ్యాపించిపోయాడంటే దీనికి స్ఫురత్ లేదు, ఎందుకంటే జడ పదార్థం, దీనికి చైతన్యం ఏమీ లేదు. ఇక్కడ మీరు పరిస్తే ఉంటుంది, తీస్తే పోతుంది. పరమాత్మ అలా పరచబడినట్టుండిపోయాడా? పరచబడినట్టు వ్యాపించేలా ఉన్నాడు, స్ఫురత్గా అంటున్నాడు. స్ఫురత్ అంటే ప్రకాశించుట, స్ఫురించుట. స్ఫురించుట అనేది చైతన్యం యొక్క లక్షణం. అంతటా ఉండడం సత్తా, స్ఫురించడం స్ఫురత్త అంటారు. సత్తా స్ఫురత్త అని రెండు మాటలు వచ్చాయి వేదాంత భాషలో. ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు, చైతన్యముగా ఉన్నాడు. అది ఎక్కడ చైతన్యం ఉంటుంది అక్కడ స్ఫురణ ఉంటుంది. చైతన్యం నుంచి స్ఫురణ లేదు కదా. కనుక సర్వజగత్ వ్యాపకమై స్ఫురత్తగా ఉన్నాడు. సత్తా స్ఫురత్త అనే మాటనే వేదాంతం అస్థి భాతి అని ఒక మాట చెప్పింది. ఇంకో భాషలో సత్తు చిత్తు అని కూడా చెప్పింది ఇక్కడ. కనుక సత్తా స్ఫురత్త, స్ఫురించిందంటే చైతన్యం ఉంటేనే ఉంది కదా, అందుకే చిత్. అది ఇక్కడ కేవలం సత్తా స్ఫురత్త తెలుసుకుంటే ఆనందమే. ఉండడం చైతన్యం, వీటిలో దుఃఖం లేదండి. ఆ రెండిటి వల్ల మన పదార్థాల మీద పడిపోయి ఇది సుఖం ఇది దుఃఖం అనుకుంటున్నాం. కానీ సత్తా స్ఫురత్త మాత్రం తెలుసుకుంటూ ఉండేది ఆనందమే. అందుకే సచ్చిదానందం అంటున్నాం. ఆ సచ్చిదానందం అనేటటువంటి పరతత్వం ఏదైతే ఉన్నదో దాన్ని వేదాంతం ఉపనిషత్తులు పరబ్రహ్మ అని పరమాత్మని చెప్పాయి. ఆ పరమాత్మే ఎక్కడున్నాడు? సర్వవ్యాపకుడై ఉన్నాడు, స్ఫురిస్తూ ఉన్నాడు. కనుక ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి. ఎంత అందమైన మాట అన్నాడు, జ్యోతి. మరి చెప్పుకోబోయే సబ్జెక్టే అది కదా, అక్కడ వాడాడు జ్యోతి. ఇది మీరు మట్టి లింగం పెట్టుకుని ఆవాహన చేసేటప్పుడు కూడా ఇదే చదువుతారు. పార్థివ లింగం, బాణలింగం పెట్టిన ఇదే, బంగారు లింగం పెట్టిన ధ్యాన శ్లోకం ఇదే. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.